2001లో చైనా ప్రభుత్వము ఒక చిన్నపాటి పరిశోధన చేసింది. ఇది చిన్నపాటి పరిశోధన అనకూడదు, కానీ మీకు ఆ ఎక్స్పెరిమెంట్ ఇది చిన్నదే. ఏంటంటే పవిత్ర మౌంట్ కైలాష్ దీనిపై ఏమి ఉంటుంది అంటే, మౌంట్ కైలాష్ అంటే హిందువులకి స్వయంగా శివుడు నివసించే పర్వతం. అలాగే బౌద్ధ మతము అన్నారు అనుకోండి, ప్రతి 12 ఏళ్లకు మీకు గౌతమ బుద్ధుడు ఇక్కడే ప్రత్యక్షమవుతాడని వాళ్ళు నమ్ముతారు. ఇక జైనులు అన్నారు అనుకోండి, వాళ్ళ ఫస్ట్ తీర్థకర మీకు రిషభదేవ అంటారు. రిషభ అంటేనే బుల్లు కదా, మీకు ఎద్దు అంటే శివుడికి సంబంధించిందే. సో ఆయన కూడా ఇక్కడే నిర్వాణాన్ని పొందేరు అని చెప్తారు. అంటే ఇన్ని మతాలకు కూడా ఒక సెంట్రల్ పాయింట్ ఏమిటి? మౌంట్ కైలాష్. అలాంటి మౌంట్ కైలాష్ ఏమిటి, ఇక్కడ ఏం ఉంటుంది అని తెలుసుకోవాలని చైనా వాళ్ళు ఏం చేశారు, 2001లో ఒక హెలికాప్టర్ను పంపించారు. ఇందులో శాస్త్రవేత్తలు ఉన్నారు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఉన్నత అధికారులు. సో వీళ్ళు వెళ్ళారు. సో వెళుతున్నప్పుడు ఈ జర్నీ చాలా చాలా అద్భుతము అని చెప్పి వీళ్ళకి అనిపించింది. అబ్బా ఏంటి పర్వతాలు చుట్టూరుతా, అసలు మౌంట్ కైలాష్ అంటూ ఉంటారు విన్నామే కానీ ఇలాంటి సౌందర్యమా, సో ఇంత అద్భుతమా అని అనుకున్న వాళ్ళు, క్లియర్ స్కై కదా వాళ్ళు ఎంచుకున్నారు, క్లియర్ స్కై డే అని అనుకున్నారు. కానీ ఇంతలోనే మౌంట్ కైలాష్ దగ్గరికి వెళుతున్నారు, ఇంతలోనే కారు మేఘాలు, ఎటు చూసినా కూడా మీకు పెద్ద లెవెల్లో మబ్బులు, యావలాంచెస్ స్టార్ట్ అయ్యాయి. సడన్గా వాతావరణం అంతా కూడా ఎవరు ఊహించని లెవెల్లో, అంటే ఎక్కడ హెలికాప్టర్ కూలిపోతుందేమో అన్న భయముతో మీకు ఎక్కడ ఎటువంటి కంట్రోల్ లేకుండా వాళ్ళు వెనక్కి వచ్చేసారు. సో వచ్చిన తర్వాత శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అంటే, ఇది యూనివర్సల్ సెంటర్ని అంటారండి, మేము చదివేము. అంటే విశ్వానికి మీకు మధ్య భాగములో మౌంట్ కైలాష్ ఉన్నట్టుగా చెప్తారు. అలాంటిది ఇక్కడ మా క్యాంపస్ కూడా పనిచేయలేదు. అంటే మనకు డైరెక్షన్స్ కూడా మీకు అక్కడ కనిపించలేదు. మళ్ళీ టైం అనబడే ఫ్యాక్టర్ ఉంది చూసారా, చాలా చాలా వేగంగా పరిగెత్తడం మేము చూసాము, ఊహించే లోపలే అన్నీ జరిగిపోతున్నాయి, ఆ భయముతో వెనక్కి వచ్చాము అని అన్నారు. అప్పటి నుంచి కూడా చైనా ప్రభుత్వము మౌంట్ కైలాష్ సబ్మిట్ దాకా వెళ్ళడము అనే దాన్ని బ్యాన్ చేశారు. అంటే ఎవరూ కూడా మౌంట్ కైలాష్ను క్లైమ్ చెయ్యలేరు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 8849 మీటర్స్ ఎక్కడ మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి దగ్గర వేల సంఖ్యలో ప్రజలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మౌంటైనర్స్ ఉంటారు చూసారా, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవాళ వరకు 7000 మంది సక్సెస్ఫుల్గా ఆ సబ్మిట్ని రీచ్ అవ్వగలిగారండి. అదే మౌంట్ కైలాష్ అన్నారు అనుకోండి, 6638 మీటర్స్ మాత్రమే, చాలా చాలా చిన్న పర్వతం. కానీ దీని మీద ఇంతవరకు మానవ మాతృడు అనేవాడు అడుగు పెట్టలేదు. అంటే ఇది పవిత్రమైన ఒక పర్వతము కదండి, ఏకంగా శివుడే అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి వెళ్ళకూడదని హిందువులకి సెంటిమెంట్ ఉండొచ్చు. కానీ ఒక శాస్త్రవేత్త, అది చైనాకు సంబంధించిన వాడు, కమ్యూనిస్ట్ దేశానికి చెందినవాడు, ఇదంతా ఉట్టి మూఢనమ్మకాలు, సో మనము ఎక్కే తీరాలి, ఈ ఎక్స్పెడిషన్లో నేను కూడా ఉండాలి అని చెప్పి ఉత్సాహపడే వాళ్ళు వేలలో ఉంటారు. కానీ ఎందుకు ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు? దీనికి చాలా చాలా ముఖ్యమైన కారణము రష్యా శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మాల్డాషివ్ అంటారు. అంటే ఈయన పేరులో కూడా శివుడు ఉన్నాడు, శివ్ అంటారు. ఇతను ఏం చేశాడు, ఏదో క్యూరియాసిటీ, చిన్నప్పటి నుంచి మౌంట్ కైలాష్ ఏంటి, ఎందుకు ఇది ఇంత పవిత్రంగా ప్రతి ఒక్క మతము కూడా నమ్ముతుంది, చూద్దాము అని ఒక టీం, ఒక పెద్ద ఎక్స్పెడిషన్ టీమ్, ఇందులో మీకు శాస్త్రవేత్తలు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు, మీకు అలాగే మౌంటైనరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని రష్యా నుంచి నేరుగా మౌంట్ కైలాష్కి వచ్చాడు. వచ్చిన వ్యక్తి లోకల్గా ఉండే దలైలామాలు ఉంటారు కదండి, వాళ్ళను కలిసి మేము దీని మీద పరిశోధనలు, అంటే మీరు మౌంట్ కైలాష్ ఎక్కే ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మీ జుట్టు త్వరగా పెరుగుతుంది, గోళ్ళు పెరిగిపోతూ ఉంటాయి, మీ వయస్సు అంటే మీకు ఒక 50 ఏళ్ళు అంటే ఈ ప్రాంతంలో ఒక నెల రోజులు ఉంటే మీ వయసు 60 ఏళ్ళు అయిపోతుంది, త్వరగా మీకు ముసలితనం వస్తుందని చెప్పి లోకల్గా ఉండే బౌద్ధ భిక్షువులు చెప్పారు. సో ఇదంతా విన్నప్పుడు ఇతనికి చాలా చాలా ఆశ్చర్యం. కాబట్టి వేర్ డూ వీ కమ్ ఫ్రమ్ అనే ఒక పుస్తకము కూడా మౌంట్ కైలాష్ గురించే రాశాడు.
అందులో ఈయన ఏం చెప్తాడు అంటే ఇది నిజమైన పర్వతము కాదండి, మౌంట్ కైలాష్ అనేది ప్రకృతి సిద్ధమైన ఒక పర్వతము కానే కాదు. ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితము అప్పట్లో ఉండే ఋషులు, అంటే యోగులు ఋషులు అనండి, ఆ పూర్వకాలానికి చెందిన వాళ్ళు దీనిని ఆర్టిఫిషియల్గా ఒక పిరమిడ్ లాగా కట్టారు. చుట్టుపక్కల చిన్న చిన్న ఎన్నో పిరమిడ్లను వీళ్ళు నిర్మించారు. కాబట్టి మౌంట్ కైలాష్ అనేది ఒక పిరమిడ్ అని చెప్పి ఆ పుస్తకంలో ఈయన రాశాడు. ఇది ఎలా చెప్తాడు అంటే ఇక్కడ మీకు ప్రకృతి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. టైం అనేది వేరే జోన్లో వేరే డైమెన్షన్లో పనిచేస్తుంది. వాళ్ళు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళ ముసలితనము అనేది క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు మీకు కొండ లోపల నుంచి విచిత్రమైన శబ్దాలు, ఏవో పెద్ద పెద్ద పర్వతాలు లోపల విరిగి పడిపోతున్నట్టు, ఎవరో అక్కడ మానవులు ఉన్నట్టు విచిత్రమైన అరుపులు మేము వినగలిగాము. సో లోపల ఏదో ఉంది, కానీ మీరు ఎవరూ కూడా వెళ్ళకూడదు అంటున్నారు. వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా తిరిగి రారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొంతమంది ప్రయత్నాలు చేశారండి. ఏముందిలే మౌంట్ కైలాష్ అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మధ్యలోనే, ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే సెర్గే సిటియోవాక్ అని అంటారు. ఇతను చాలా చాలా ఫేమస్, ఎన్నో పర్వతాలను అధిరోహించిన ఒక ఎక్స్పర్ట్. సో ఈయన మౌంట్ కైలాష్ దాకా వెళ్ళాడు. సగము దూరం వెళ్ళిన తరువాత ఏదో మైండ్లో విపరీతమైన ప్రెషర్, స్ట్రెస్, ఊపిరి ఆడడం లేదు. బాబాయ్ నేను ఇంతంత పెద్ద కొండలను నేను ఎక్కాను కదా. K2ని కూడా ఇతను అధిరోహించాడు. అంటే మౌంట్ ఎవరెస్ట్ తరువాత అతిపెద్ద పర్వతాలు చాలా ఉన్నాయి కదా, అందులో K2ని కూడా ఈయన ఎక్కగలిగాడు. కారాకోరం 2 అంటారు. ఇవాళ అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అక్కడికి కూడా వెళ్ళగలిగాను కదా. ఇది చిన్న పర్వతమే కదా. ఇంతలాంటి అంటే అతనికి హార్ట్ బీట్ అనేది చాలా వేగంగా కొట్టుకోవడము, తెలియని ఒక భయము, ఒళ్ళంతా కూడా జలధరించడము. బాబాయ్ నేను ఇక వెళ్ళకూడదని హుటాహుటిగా వెనక్కి వచ్చేసాడు. తరువాత అతనికి తెలిసింది ఏమిటి అంటే ఎంతోమంది ఇలాంటి ప్రయత్నాలు చేశారు, వాళ్ళందరూ కూడా 2 ఏళ్ల లోపుగా మరణించారు. అంటే ఇదంతా కూడా ఒక మూఢనమ్మకము, అంధవిశ్వాసము, సూపర్స్టిషియస్ బిలీఫ్ అంటే అలా కాదండి. మౌంట్ కైలాష్ నుంచి 6666 కిలోమీటర్లు మీకు స్టోన్ హెంజ్ అంటారు చూసారా, అక్కడ దాకా దూరం. అలాగే మౌంట్ కైలాష్ నుంచి మీకు నార్త్ పోల్ లెక్క చూసారు అనుకోండి, సరిగ్గా 6666 కిలోమీటర్స్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవాళ ఈ డిస్టెన్స్ అనేది మారింది. ఎందుకు? టెక్టానిక్ ప్లేట్స్ మారిపోవడము. మీకు ఎక్కడ యూనివర్సల్ సెంటర్ మౌంట్ కైలాష్ అంటే ఈ విశ్వానికే మధ్యలో ఉండే ఒక కొండ, ఒక పర్వతము. కాబట్టి ఇక్కడ మీకు టైం యొక్క డైమెన్షన్స్, మీకు మనిషి యొక్క దేహము, మీకు కాలము పనిచేసే విధానము పూర్తిగా మారిపోతుంది. కాబట్టే ఇవాళ కూడా మౌంట్ కైలాష్ ఎక్కడానికి అంటే ఎంతోమంది ప్రయత్నాలు చేశారు, చెయ్యలేకపోయారు. ఎందుకు? ఇది శివుడి యొక్క నివాస స్థలము అనేది హిందువుల నమ్మకం. కానీ ప్రతి ఒక్క మతము కూడా ఇలాగేది ఒక పవిత్రమైన కొండ. సో దీనిని ఎవరైనా ముట్టుకుంటే మీకు డైమెన్షన్స్ మారిపోతాయి, కాలమే మారిపోతుంది. ఈ పని మనం చెయ్యకూడదు అని చెప్పేసి వీళ్ళు ఫైనల్గా అనుకున్నారు. సో చైనా వాడికి రావడంతోనే వాడు టోటల్గా బ్యాన్ చేశాడు. మౌంట్ కైలాష్ను ఎవరు కూడా క్లైమ్ చెయ్యకూడదు, ఎవరు అక్కడ అడుగు పెట్టకూడదని. మరి మీరు చెప్పండి, ఇది ఒక ఆర్టిఫిషియల్ పిరమిడ్, మనుషులు కట్టారు, లోపల మనుషులు ఉంటారు, ఒక నగరం ఉంటుంది. ఇంకా కొంతమంది అంటే శంబాలా నగరము లోపల ఉంటుందని చెప్పి ఇవాళ చెప్తున్నారు. అక్కడ దేవతలు, మహర్షులు, గొప్ప గొప్ప యోగులు మాత్రమే నివసిస్తారు. వాళ్ళకి మాత్రమే, అంటే కుబేరుడు అంటాం చూసారా, కుబేరుడి యొక్క స్థానము కూడా మౌంట్ కైలాష్ లోపలే ఉంది అని చెప్పి, అంటే సిరి సంపదల అధినేత, అధిపతి, అతను కూడా మౌంట్ కైలాష్ లోపలే ఉంటాడు. అంత సంపద లోపల ఉంటుందంటారు. మరి శంబాలా నగరియే అడుగున ఉంది అంటే మౌంట్ కైలాష్ ఎంత ఒక పవిత్రమైన స్థలమో చూడండి. మరి ఇప్పుడు ఈ మౌంట్ కైలాష్ని అధిరోహించాలని అనుకున్న వాళ్ళు ఎందుకు ఇంత మిస్టీరియస్గా చనిపోతున్నారు? ఎందుకు ఎవరు కూడా ఈ పని చేయలేకపోతున్నారు? దీనికి ఉండే కారణాలు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కుదిరితే చిన్నపాటి రీసెర్చ్ చేయండి. చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాలు, అసలు ఈ ఫెనోమెనన్ని మీరు ఎలా చూస్తున్నారు దయచేసి రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.